దానికి మాత్రం ముందుకు రారా? ఓన్లీ కేవలం మాటలే మాట్లాడతారా? బాధితులకి అండగా ఉండాల్సింది మీరు ఐసీయూలోకి మాస్కులు లేకుండా వెళ్తారా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదండి. ఐసీయూ వార్డులోకి మీరు 200 మందిని తీసుకుని వెళ్తారా? అక్కడ నినాదాలు చేస్తారా? సరైన స్టాండ్లు పక్కకు లాగేస్తారా? మాస్కులు లేకుండా, శానిటైజర్ లేకుండా బాధితుల దగ్గరకు వెళ్తారా? వెళ్ళి మీరు ఏం చేసిందండి అక్కడ? అంటే మీరు రాజకీయ లబ్ధి పొందడానికి ఇటువంటి సంఘటన కూడా వాడుకోవాలా? మా దగ్గర తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాం, క్షమాపణ చెప్తున్నాం మనస్ఫూర్తిగా. మొత్తం ప్రభుత్వం మొత్తం క్షమాపణ చెప్తుంది. ఈ రోజు వాళ్ళకి అండగా నిలబడతాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. మీరేం చేశారండి? అన్నమయ్య డ్యాం నిర్వాసితులకి ఈ రోజు కన్నా ఇళ్లు కట్టించి ఇచ్చారా? సంవత్సరం లోపుగా ఇల్లు కట్టించి తాళాలు నేను తీసుకొచ్చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారండి? ఆ హామీలన్నీ ఏమైపోయినాయి? ఎల్జీ పాలిమర్స్ బాధ్యతలకి ఇప్పటికి కూడా నష్టపరిహారం అందలేదు. దాని గురించి మీరు మాట్లాడతారా? మన బోటు ప్రమాదం జరిగి 39 మంది చనిపోతే కనీసం బాధ్యత తీసుకున్నారా? పర్యాటక శాఖ మంత్రి బాధ్యత తీసుకున్నారా? మీరు నిన్న జరిగిన సంఘటనలు నవ్వుతూ మాట్లాడతారా? రోజా గారు అసలు ఏమైనా కొంచెం బాధ్యత మీరు మాజీ మంత్రి నినాదాలు ఇచ్చారు, దాని గురించి చూసుకోండి. ముందు మిమ్మల్ని కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ కార్యకర్తలు అంటే చూడండి చెప్పాల్సింది రౌడీజం చేస్తారా? ఉద్దేశం మీరు మాట్లాడారు. సుజాత గారు మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. ఇంకా విషయం ఇక్కడ సంతోషించవలసింది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నిట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కారణం అని అన్నారండి. కానీ ఈ యొక్క సందర్భంలో అనలేదు. దానికి సంతోషించాలి. డబ్బులు పెట్టి ఈలే తొక్కిసలాట జరిపించారు, నేను జనాలు తీసుకొచ్చి ఈలే తొక్కిసలాట జరిగించారు. జగన్మోహన్ రెడ్డికి పరామర్శించడానికి ఇది ఒక వేదిక అవుతుంది కాబట్టి ప్రిప్లాన్ చేశారని అన్నది సంతోషించాలి. ఏంటంటే ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసిన కార్యక్రమాల మీద ఏడవటం ఏంటి? సిగ్గుండాలని పవన్ కళ్యాణ్ గారికి మాకు సిగ్గుండాలి. ఈ 3,500 తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కలగమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. మీకంత పౌరుషం ఉంటే, మీకంత మానవత్వం ఉంటే, ఆ మైలు పడినటువంటి వెంకటేశ్వర స్వామి మైలు తొలగించాలంటే ఆ 3,500 మెట్లు కలగండి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని ఎవరెళ్తున్నారు? మీరే దొరకకూడదు దానికి వెళ్ళి 2-3 మెట్లు కలగడం కాదు, ఆ 3,500 మెట్లు కలగండి. ఇంత విషయం మీరు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మా హయాంలో జరిగినటువంటిది ఎక్కడ ఏం జరిగినా ముందుగా మేము భరోసా ఇచ్చాం, మా అధినాయకుడు భరోసా ఇచ్చారు, మేము ఉండమని చెప్పారు, భరోసా ఇచ్చి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ మీరు ఏరుకోట్ తీసుకొచ్చినటువంటి సుబ్బారాయుడు, మీరు ఏరుకోట్ తీసుకొచ్చినటువంటి సుబ్బారాయుడు గారు ఎస్పీ గారు, ఆయన మీద పూర్తిగా 4 మంది మీద చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేశారండి. మీ భాగవతం బయటపడుతోంది. రేపు పొద్దున సురేంద్ర నాయుడు గారు ఎవిడెన్స్ తో ఇక్కడే